బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం ఎంఆర్ఓ ఆఫీసుకు కూతవేటి దూరంలో ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలపై శ్రీనివాసపురం వాసులు దాడి చేశారు. గుడిసెలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పేదలపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. మహిళలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని దురుసుగా ప్రవర్తించారు. ఈ దాడిలో ఒకరి తలకు బలమైన గాయమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా నాన్న వాళ్ళందరూ మగ వాళ్ళంతా ఇక్కడ ఉండాలని వచ్చారు. వాళ్ళు ఇందాక స్టే అయ్యారు. ఇక్కడ మంచం తెచ్చేసుకున్నారు. గుడిసెలలో ఉన్నాయి. ఇదంతా ఇలా కాల్ చేస్తే ఒకవేళ మనిషి ఉంటారు అక్కడ కాల్ చేసేటప్పుడు పరిస్థితి ఏమి ఇస్తారు కదా. ఇప్పుడు గుడిసెలు అంటే మహా అయితే ఒక 1500-2000 ఖర్చు అయ్యింది. పోనీ డబ్బులు పోతే ఒక మనిషి పైన ఏం చేస్తుంటారు. ఇప్పుడు వస్తే కట్టెలు తీసుకొని దాడి చేస్తారు. ఇప్పుడు మగవాళ్ళకి ఏమైనా డబ్బులు అంటే ఏం చేస్తుంటారు. మేము చేయలేదు కదా. మేము వచ్చేసి సిద్ధమ్మ గుడి కాడ ఉన్నాం. వచ్చి అందరం ఇక్కడ నుంచి కట్టెలు తీసుకొని దాడి చేసుకుంటా వచ్చి అందరి తరంతో వచ్చారు. ఎందుకని దానికి కట్టెలు తీసుకొని ఇక్కడ వాళ్ళతో దాడి చేస్తారు. అడిగితే వాళ్ళు నీచంగా ఆడవాళ్ళని లేకుండా ఉంటారు. మీలాగా బండి నుంచి బయట ఈదులలో రాలేదని మాట్లాడుతున్నారు. ఆడాలని కొట్టిండ్రు సార్ మమ్మల్ని. అప్పుడు ఎప్పటి నుంచి చేసుకున్నాము మేము మాగసాట్లు పడి కొండలు వేసి తెచ్చుకున్నాము. అప్పుడే వద్దని అలుగుదా మేమేం చేస్తున్నామని మా మందికి కట్టెలు మచ్చకొత్తులు తీసుకొని రాను మనుషులు చంపేస్తాము. పెట్రోల్ బస్ వాడు పోతాను. ఇప్పుడు సూటర్ వేసుకొని పోయి చూడప్పుడు పెట్రోల్ బస్ మీ ఆడాలన్నీ అగ్గి పెడతానంటాడు. పెట్రోల్ ఉందంటే పెట్రోల్ తీసుకొని ఏం చేసిన మా మీద తిరగమని మమ్మల్ని ఆడాలని కొట్టేది. ఆడాలని కొట్టిండ్రు సార్ మమ్మల్ని.